కాంగ్రెస్లో కుట్రలు జరుగుతున్నాయా? సీఎం వెనుకాల సొంత పార్టీ నేతలెవరైనా గోతులు తవ్వుతున్నారా? ఇంతకు ఈ కుట్రలు హస్తం పార్టీ లోపల బయట జరుగుతున్నాయా? తన్ను రాజకీయంగా దెబ్బతీయడానికి కుట్రలు జరుగుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే అనడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో చీఫ్ మినిస్టర్ భయాందోళనకు గురవుతున్నారన్న చర్చ జోరుగా జరుగుతోంది. తన సొంత జిల్లా మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థులను ఓడించి రాజకీయంగా తనను బలహీనపరిచేందుకు కుట్రలు జరుగుతున్నాయని పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి తాజాగా మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల కోసం పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడానికి సోమవారం సొంత నియోజకవర్గం కొడంగల్కు వెళ్లిన రేవంత్ రెడ్డి తనను రాజకీయంగా దెబ్బతీయటానికి పెద్ద గూడుపుటాని జరుగుతున్నదని అన్నారు. మహబూబ్ నగర్ లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి శంఖారావాన్ని పూరిస్తూ జరిగిన బహిరంగ సభలో కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు. తనను రాజకీయంగా దెబ్బతీయటానికి కుట్రలు జరుగుతున్నాయని పదే పదే సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు దేనికి సంకేతం అని రాజకీయాల్లో చర్చ జరుగుతున్నది. ఈ కుట్రలు కాంగ్రెస్ లో జరుగుతున్నాయా లేక బయట రాజకీయ ప్రత్యర్థులు పన్నుతున్నారా అనే దానిపై ఆయన స్పష్టత ఇవ్వడం లేదు. కాంగ్రెస్ లో ఏక్నాథ్ షిండేలు ఉన్నారని ఒకవైపు బీజేపీ చెబుతోంది. ఆ పాత్ర రేవంత్ రెడ్డినే పోషిస్తున్నారని మరోవైపు బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తనను రాజకీయంగా బలహీనపరిచే కుట్రలు జరుగుతున్నాయని రేవంత్ రెడ్డి భయపడడం, తన సొంత పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలు ఆయన్ను అభద్రతా భావానికి గురిచేస్తున్నాయా అనే అనుమానాలు వస్తున్నాయి. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మధ్య అంతరం పెరిగినట్టు ప్రచారం జరుగుతున్నది. యాదగిరిగుట్ట ఘటన మొదలుకొని తాజాగా తుక్కుగూడ సభావేదిక వద్ద ఆయన డ్రైవర్ కు జరిగిన అవమానాన్ని భట్టి తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల సమాచారం. మరోవైపు నామినేటెడ్ పోస్టుల నియామకంలో తమను సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని కొందరు మంత్రులు కినుక వహించారు. ఎంపీ అభ్యర్థుల ఎంపిక పట్ల కూడా పార్టీలో సీనియర్లు బాహాటంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో తనను బలహీనపరచడానికి పార్టీ నేతలు ఏమైనా వెనకాల గోతులు తవ్వుతున్నారా? అలాంటి సమాచారం ఏదైనా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వచ్చిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే ప్రభుత్వం పట్ల ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత వల్ల కాంగ్రెస్ కు ఓటమి భయం పట్టుకుందా? అదే జరిగితే రాజకీయంగా తాను బలహీనమవుతానని సీఎం రేవంత్ రెడ్డి ఏమైనా భయాందోళనకు గురవుతున్నారా అనే చర్చ జరుగుతున్నది.